Hi students, good morning everyone. Welcome to my channel Computer Science 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ జేడీకే ఇన్ విండోస్. ఓకే, ఫస్ట్ మనము జావా అంటే ఏంటో అనేది అయితే తెలిసేసుకున్నాం. జావా అనేది ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్, డెస్క్టాప్స్, సర్వర్స్ ఇలా మెనీ డివైజెస్ కోసం మనము అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా మనము ఆపరేటింగ్ సిస్టమ్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి కూడా ఈ జావాని యూజ్ చేస్తూ ఉంటాము. అసలు జావా యొక్క హిస్టరీ గురించి అయితే తెలిసేసుకున్నాం. సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఫస్ట్ జావాని 1995లో రిలీజ్ చేశారు. ఈ నేమ్ మనకి ఇండోనేషియన్ కాఫీ బీన్స్ నుంచి అయితే వచ్చింది. మనకి ప్రపంచంలో పైథాన్ అండ్ సి తర్వాత మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో జావా అనేది ఒకటి. ఓకే, ఇప్పుడు మనము హౌ టు ఇన్స్టాల్ జేడీకే ఇన్ విండోస్ అయితే చూసేద్దాం. జావాని మనకి అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనము జావా కోడ్ని రాయాలి అంటే మన సిస్టంలో జేడీకేని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. మనకి ఈ వీడియో అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది మీకు అంటే స్టెప్ బై స్టెప్ మనకి జావాని ఎలా మన విండోస్ 7, 8, 10, 11లో యూనిక్స్, యూనిబంట్ అండ్ మ్యాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జావా అండ్ విండోస్ 64-బిట్ మిషన్. 64-బిట్ మిషన్లో ఎలా మనము ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాగ మనము సెట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ని ఎలా సెట్ చేసుకొని ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని ఎలా మనం రన్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్లో అనేది అయితే మీకు చూపిస్తుంది. ఈ వీడియో అంతా కూడా ఏంటంటే విండోస్ 7, 8, 10 అండ్ 11 అందరు కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఈ వీడియోలో మనము జేడీకేని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము పీసీలోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి మన విండో కెపాసిటీ అయితే చెక్ చేసుకోవాలి. మన సిస్టమ్ టైప్ అని ఇక్కడ ఉంటుంది, అక్కడ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన విండోస్ ఏ బిట్ ఆపరేటర్ అనేది అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి పీసీలో ప్రాపర్టీస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సిఎండి అనే ఓపెన్ చేసి ఇక్కడ మనము జావా నెక్స్ట్ హైఫై వర్షన్ అని ఇస్తే మన దాంట్లో జావా ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఇక్కడైతే జావా లేదు, జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కమాండ్స్ అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఇక్కడ మనము జేడీకే డౌన్లోడ్ అనేది టైప్ చేశాక ఇక్కడ ఆర్కిల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసాక ఇక్కడ మనకి లేటెస్ట్ వర్షన్ జేడీకే 23. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, లైనక్స్, మ్యాక్స్, విండోస్. నేనైతే విండోస్లో చేసినాను కాబట్టి ఎక్స్ట్రా 64 ఇన్స్టాలర్డ్ అనేది నేను చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ లింక్ని క్లిక్ చేయగానే నాకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. అక్కడైతే నాకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి జేడీకే, జావా అంటే ఏంటి, జావా యొక్క హిస్టరీ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే డెఫినెట్గా అయితే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ చేయాలి మన సిస్టంలో అంటే జావా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా హైవే వర్షన్ అని ఇస్తే మనకి అక్కడ జావా ఉంటే వస్తుంది, లేకపోతే జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని అయితే వస్తుంది. ఇప్పుడు మనకైతే జావా ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇక్కడ జేడీకే డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చాను నేను. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ నాకైతే ఓపెన్ అవుతుంది. లేదు మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి అక్కడ అయినా సరే మన జేడీకే ఉంటుంది. ఇక్కడ నాకు విజార్డ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక నేను నెక్స్ట్ అని క్లిక్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ప్రాసెస్ కాన్ఫిగ్స్ అన్నీ కూడా సెట్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది చూడండి. ఇలా మనం జేడీకేని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేయాలి జేడీకే అనేది అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఎలా మనము ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చేసుకొని ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలని అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి జావా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే జావా హైఫై వర్షన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇస్తే ఇక్కడ చూడండి ఇందాక నాట్ రికగ్నైజ్ చూపించింది. ఇప్పుడు మనం ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాము, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, జావా హోస్ట్ హాట్స్పాట్స్ కూడా మనకి ఇక్కడ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.